స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
పరమగీతం 1వ అధ్యాయం 7వ వచన భాగములో మనము చూడగలిగినట్లయితే, నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునిన దానివై నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? ఈ మన ప్రియుడైన యేసుక్రీస్తుని నా ప్రాణప్రియుడా అని మనము పిలిచే వ్యక్తులుగా మనం ఉండాలి. అంటే మన ప్రాణాన్ని మనం ఎంతగా ప్రేమించుకోవడం జరుగుతుందో అదే రీతిగా నా ప్రాణప్రియుడా అని ఆయన్ని కూడా మనం అంతగానే ప్రేమించాలి అని వాక్యం మనకు చెబుతూ ఉంటున్నది. వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే అంతగా మనము దేవుణ్ణి ప్రేమించటానికి అసలుకు కారణమేమిటి? ఒక తెలియని వ్యక్తిని మన దగ్గరికి తెచ్చి నీవి వ్యక్తిని ప్రేమించు అంటే ఎలా మనకు ప్రేమ పుడుతుంది? ఈ వ్యక్తి నువ్వు ఇష్టపడు అంటే తెలియని వ్యక్తిని మనం ఎలా ఇష్టపడగలుగుతాం? ఈ వ్యక్తిని నీవు ఇంటిలో చేర్చుకో అంటే తెలియని వ్యక్తిని ఎలా మన ఇంటిలో చేర్చుకోగలుగుతాం? అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని మనము చూడలేదు. ఆయన మనకు ప్రత్యక్షంగా ఏ రోజు కూడా కనిపించలేదు. దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద జీవిస్తున్నటువంటి తన భక్తులకు పరోక్షంగానే ఆయన ఉంటున్నాడు. అనగా మరుగు చేయబడినటువంటి దేవుడుగానే ఆయన మనకుంటున్నాడు. ఆయన మనకు ప్రత్యక్షంగా కనిపించలేదని ఆయన మనము నమ్మకుండా ఉండలేదు, ఆరాధించకుండా ఉండలేదు, ప్రేమించకుండా ఉండలేదు, ప్రార్థించకుండా ఉండలేదు. ఆయన పరోక్షంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు అని మనము వినుటను బట్టి ఆయన మనము నమ్మేశాం. కనబడనటువంటి దేవుడు దేవుడు అని ఎప్పుడు మనం వినడము జరిగిందో ఆయన నమ్మాము, దేవునిగా పెట్టుకున్నాం. సంవత్సరాల కొద్దీ కూడా ఆయన్ని మనము చక్కగా ఆరాధన మనము చేస్తూనే ఉంటున్నాం. ఆయన ఎక్కడ మనం మర్చిపోలేదు. మనకు కంటికి కనబడకపోయినప్పటికీ కూడా దేవుని బిడలైన మనం ఆయన ప్రేమిస్తుంటున్నాము అంటే ఆయన ప్రేమించడములో ఎలా మనం ప్రేమించవలసి వచ్చింది? మొట్టమొదట యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో చూస్తే ఆయన్ని మనం ఎలా ప్రేమించవలసి వచ్చింది అంటే, ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు గనుక దీని వలన, చూడండి, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచు ఉన్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ మొదటి యోహాను పత్రిక 3:16లో మనము చూడగలిగితే ఆయన మన నిమిత్తంగా ఆయన ఏం పెట్టాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. మన నిమిత్తము దేవుడు ప్రాణాన్ని పెట్టుటను బట్టి మనకు ఏం తెలిసి వచ్చింది? చూడండి, ఆయన ప్రేమ ఎటువంటిదో మనము తెలుసుకోవటానికి ఆ జ్ఞానము దేవుడు మనకి ఇవ్వగలిగాడు. మనం పాపులం, మనమెవరూ నీతిమంతులు కాదు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. సృష్టి ప్రారంభములో దేవుని యొక్క చేతి నిర్మాణముతో చేయబడినటువంటి ఆదాము హవ్వలు మొదలుకొని ఈ భూమి మీద మనుషుడు ఉన్నంత కాలము కూడా ప్రతి మనిషిలో పాపం అనేది ఉంది.
పాపము లేని వాడను నేను అని అన్నవాడు ఇదివరకు లోకములో ఎవ్వడూ లేడు. పాపము లేనివాడను నేను ఒక్కడి అని లోకానికి సవాలు విసిరివేసిన వాడు యేసు ఒక్కడే. నా అంతటి పరిశుద్ధత కలిగిన వాడు ఎవడూ లేడు. లోకమంతా కూడా మీరు తిరిగి ఎవడో ఒకడు అవతార పురుషుడు ఉన్నాడు అని వాణ్ణి తీసుకుని వచ్చి నీ పరిశుద్ధతకు సమమైనటువంటి పరిశుద్ధత కలిగిన వాడు ఈ వ్యక్తి అని చెప్పగలవాడు ఎవడు అని దేవుడే ఆ మాట యెషయా గ్రంథములో చెప్పినట్లుగా మనకు వ్రాయబడి ఉంది. నాతో మీరు ఎవరిని సమానునిగా చేస్తారు? నాతో మీరు ఎవరిని పరిశుద్ధునిగా నిలబెట్టగలుగుతారు? ఎవడు లేడు. ఆయనకు ఆయనే సాటి. అటువంటి మహా గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులమైన మనలను ప్రేమించాడు. నేను పాపి, మీరు అంతే. పాపి అయిన దేవుడు నన్ను ప్రేమించాడు. పాపి అయిన నిన్ను దేవుడు ప్రేమించాడు. ఎందుకు పాపిని ప్రేమించవలసి వచ్చింది అంటే, పాపి పాపాన్ని బట్టి ఫలితం మరణం. పాపి యొక్క పాపాన్ని బట్టి తనువు చాలిస్తే నిత్య నరకాగ్ని. అందుకే పాపి ఆ స్థితికి వెళ్ళకూడదు అని మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయనే మన నిమిత్తం మన పాప ఫలితమైన మరణమును ఆయన పొంది దేవుడు మనను బ్రతకనిచ్చాడు. దీనిని బట్టి ఆయన ప్రేమ మన పట్ల ఎటువంటిదో మనము తెలుసుకోవటానికి సహాయపడుతూ ఉన్నది. దేవుడే నా కోసం మరణించకపోయి ఉంటే నా పాపాన్ని బట్టి నేను చచ్చిపోవాలి. మీ పాపాన్ని బట్టి కూడా అంతే. పాప ఫలితమైనటువంటి ఈ మరణము మనము పొందకుండా ఉండాలి అని దేవుడు మన మీద ఉన్న ప్రేమను చూపించి ఆయనే ఏం చేశాడు అంటే, తన ప్రాణాన్ని పెట్టి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన మనలను రక్షించగలిగాడు, మనను బ్రతకనివ్వగలిగాడు. మన పాప ఫలితమైనటువంటి మరణం మన మీదికి రాకుండా ఆయన చేశాడు. దీని గురించి చదివినప్పుడు, దీని గురించి మనం బోధింపబడినప్పుడు నీకేమనిపిస్తుంది? ఇంతగా దేవుడు నన్ను ప్రేమించాడా? నా కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడా? ఆయన ప్రేమ నా పట్ల ఈ విధంగా ఉంటున్నదా అని ఆయన ప్రేమను మనము చూడటానికి, రుచించటానికి ఇదే దీనికి కారణం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రాణము పెట్టకపోయి ఉంటే మన ఒక్కొక్కరి నిమిత్తం ఆయన ప్రేమ ఎటువంటిదో మనకు తెలిసి వచ్చేది కానే కాదు. అందుకే ఆయన ప్రేమ ఎటువంటిదో తెలుసుకున్నాం. ఆ కారణాన్ని బట్టి ఆయనను మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా అంటే నా ప్రాణములను ప్రాణం. సంఘములో ఉన్న మనం కూడా ఆయన ప్రార్థించేటప్పుడెల్లా, నీవు నా ప్రాణప్రియుడవయ్యా, నా కోసం ప్రాణం పెట్టావు, నీ ప్రేమ తెలిసొచ్చింది. ఈరోజు నేను కూడా అంతే నిన్ను ప్రేమిస్తా దేవా, అంతే నిన్ను ప్రేమిస్తా. దేవుణ్ణి మనం ప్రేమించడంలో కూడా అంత యథార్థమైన రీతిగా ఉండాలి. బైబిల్ ఏం చెబుతుంది? ప్రకటన 12:11 చదువుకుందాం. 6 గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి
వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణము వరకు కూడా తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు అని వాక్యంలో చెప్పబడుచున్నది. అంటే ఇక్కడ గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ఆయన లోకములోనికి వచ్చి రక్తాన్ని ప్రోక్షించగలిగాడు. గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించిన రక్తము చేత మనము కడుగబడి ఉంటున్నాము. కాబట్టే మనమంతా కూడా ఈ రోజున ఒక శుద్ధీకరించబడిన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైన కార్యములను, లేక క్రీస్తుని గురించి, లేక మనల గురించి సాక్ష్య రూపములో అనేకులకు మనము తెలియపరిచినప్పుడు వీటిని బట్టి వానిని మీరు జయించి ఉన్నారు. వాడే అపవాదిన సాతానుడు. అందుకే ఆదిమ అపోస్తలుల యొక్క జీవితాన్ని చూడగలిగితే, లేక దేవుడే తన సేవ నిమిత్తముగా ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్నటువంటి జనములలో కలిసిపోయిన వ్యక్తులను ఎంతోమందిని దేవుడు ఏర్పరచుకుని తన పని నిమిత్తంగా దేవుడు వాడుకునేటప్పుడు ఆ రోజు దేవుని నిమిత్తం కానీ, వాక్య నిమిత్తం కానీ, లేక వారిచ్చే సాక్ష్యము నిమిత్తం కానీ భూనివాసుల విషయం ఎక్కడ కానీ భయపడకుండా చివరికి భూనివాసులను బట్టి ఆ రోజున ఎన్ని శ్రమలు వీరికి వచ్చినప్పటికీ కూడా మరణము వరకు కూడా వారు ఏం చేశారు? వారి ప్రాణాన్ని ప్రేమించలేదు. ప్రాణాన్ని ప్రేమించలేదు బైబిల్ చెబుతుంది. ఒకవేళ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తమిచ్చిన సాక్ష్యాన్ని బట్టి పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉండగలిగారో, వెనకటి రోజుల్లో ఎవరైతే క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించడం జరగగలిగాదో, భూనివాసులు ఆ రోజుల్లో ఒప్పుకోలేకపోయారు. అరే, క్రీస్తుని గురించి ప్రకటిస్తే, అనే వాక్యాన్ని ప్రజలకు ప్రకటించగలిగితే, యేసుక్రీస్తు అంటే పట్టని వ్యక్తులు ఉన్నారు, ఆయన ఏర్పరచుకున్న సేవకులంటే పట్టని వ్యక్తులు ఉంటున్నారు. అలాంటి వారు హింసిస్తారు, దూషిస్తారు, కొడుతారు, చంపుతారు అనే విషయం సేవకులకు ఆ రోజుల్లో తెలిసి వచ్చినప్పటికీ కూడా వారి ప్రాణములను వారు ప్రేమించిన వ్యక్తులు మాత్రం అది ఎంతవరకు అంటే వారి మరణాంతం వరకు కూడా దేవుని నమ్ముకునుటను బట్టి, దేవుని సువార్తను ప్రకటించుటను బట్టి భూనివాసుల ద్వారా ప్రాణానికి హాని కలిగేంత పరిస్థితులు వచ్చినా వారి ప్రాణాన్ని వారు ప్రేమించిన వారు కాదు. ఆ వ్యక్తి నిన్ను తిడుతాడు, ఆ వ్యక్తి నిన్ను కొడుతాడు, ఆ వ్యక్తి నిన్ను చంపుతాడు. నీ పట్ల నాకున్న ఆలోచన అది. ఒక విధంగా ఈ బాధ మనం పడాలని దేవుని చిత్తం ఉంటే వీటిని ఎదుర్కోవటానికి ధైర్యాన్ని కూడా ఎవరిస్తారు? దేవుడే మనకి ఇవ్వగలుగుతాడు. ఆ రోజుల్లో కూడా శిష్యులందరూ హతసాక్షులే. ఒక్క యోహానును మినహాయించి ఇంకా అందరూ కూడా భూనివాసుల చేత చంపబడిన వ్యక్తులే. యోహాను ఎలా మరణించగలిగాడన్న వివరణ బైబిల్ మనకెక్కడ తెలియపరచలేదు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పౌలైనా, శిష్యులైనా, స్టెఫనైనా, ఇలాగ అనేక మంది వ్యక్తులు వారి ప్రాణాలను వారు ప్రేమించిన వారు కాదు. వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించలేదు అంటే దేవుని వాళ్ళు ఏం చేశారు? ప్రేమించగలిగారు. ఏ దేవుని ప్రేమించారు? ఆ ప్రేమించిన దేవుని లోకానికి చూపించినప్పుడు లోకస్తులు వారిని చంపేశారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలైన మనం, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టుటను బట్టి మన ఎడల అనే ప్రేమ ఎటువంటిదో మనకు తెలిసొచ్చినప్పుడు ఈ రోజు వరకు మనం ఆయన ఏం చేస్తున్నాము? ప్రేమిస్తూనే ఉంటున్నాము.
ఇది నా ప్రాణప్రియుడా అన్న మాటలో ఉన్న అర్థవంతమైన విషయం ఇది. కింద వచనములో మనం చూడగలిగితే గాన, నీ మందను నీ వెచ్చట మేపుదువో. చూడండి, ఇక్కడ వాక్య భాగములో చూస్తే నీ మందను నీ వెచ్చట మేపుదువు అంటే ఇక్కడ ప్రియురాలు ప్రియుడైన యేసుక్రీస్తుని అడుగుతున్నది, నీకంటూ ఒక మంద ఉంది, ఆ మందను వెచ్చట మేపుతావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మంద సంఘమే. అందుకే ఆయన మందన్న సంఘాన్ని పద్మముల దగ్గర ఏం చేస్తున్నాడు? మేపుతూ ఉన్నాడు. పద్మములు చూడండి, అవి లోతులు లోయలో ఉంటాయి. అవి పద్మములు చూడండి, ఎక్కడ కానీ అది స్వచ్ఛమైన జలమ మీదే ఉంటుంది, కానీ దానికి బురద, దానికి మట్టి అనేది ఏమాత్రం ఉండదు. స్వచ్ఛమైన జలమ మధ్యన పద్మములు ఉంటాయి, అది లోతులో ఉండగలుగుతాయి. అవి అంటే దీన్ని బట్టి చూడగలిగితే దేవుని యొక్క వాక్యములో దాగి ఉన్నటువంటి లోతైన విషయాలు, పరలోక సంబంధమైన మర్మాలను ప్రార్థించుటను బట్టి దేవుడు వాటిని బయలుపరిచినప్పుడు, ఎప్పుడైతే వాటిని సంఘానికి ఇవ్వడం జరుగుతుందో, సంఘం ఏదో వాక్యాన్ని చదివిన వాక్యమే నేను అనుకుంటుని, చదివిన ఈ వాక్యములో ఇంత లోతు ఉందా, ఇంత మర్మం ఉందా? మర్మమై ఉన్నటువంటి లోతైనటువంటి ఈ వాక్యాన్ని మనం వినుచున్నప్పుడు మన జీవితం కూడా ఒక లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మనము ధరిలో ఉండే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడు ప్రసంగం చేశాడు, పేతురు దోణెక్కేశాడు. పేతురు, దోణె లోతుకు నడిపించు. ప్రసంగము తర్వాత దోణి ఎక్కి లోతుకు నడిపించు అన్నాడు. మనం వినే ప్రసంగాలు లోతైనవిగా ఉండాలి. ఆ లోతైన వినేటప్పుడు, ఆ లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు నీవు ఒక సంపూర్ణమైన దానివి, ఒక సంపూర్ణమైన వాడవు కాగలుగుతావు. బైబిల్ అదే చెబుతుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఏమయ్యుండుడి? పరిపూర్ణుడయ్యుండుడి అన్నాడు. పౌలు కూడా ఏం చెప్పాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీరు కలిగి ఉండుని చెప్పగలిగాడు. కాబట్టి దేవుడు ఎవడు సంపూర్ణుడు? దైవత్వంలో కానీ ఆత్మీయ విషయంలో కానీ అసంపూర్ణతకు సంబంధించిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. జన్మలోనే పరిశుద్ధుడు, తనువు చాలించేటప్పుడు కూడా పరిశుద్ధుడే. అందుకే పరిశుద్ధతలోనే సంపూర్ణుడు. ఇటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు లోకములో ఏదైనా కానీ ఒక పాపాన్ని తనలోనికి రానిచ్చి ఉంటే తన పరిశుద్ధత పాపాన్ని బట్టి ఆగిపోయిండు. పరిశుద్ధతలో క్రీస్తు అసంపూర్ణుడు అని చెప్పించుకునేంత పరిస్థితి వచ్చి ఉండు. అందుకే దేవుని బిడలమైన మనం, ఆయన ఎట్టివాడై ఉంటున్నాడో మనము కూడా అట్టివారుగా మనము జీవించాలి అని దేవుడు మనను కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, బైబిల్ ప్రకారంగా మనము చూడగలిగినట్లయితే మనం పచ్చిక కాదు, కానీ మనం పద్మములు ఉన్న స్థలం, లోతైనటువంటి అనుభవం, లోతైనటువంటి జీవితం. మళ్ళీ చెబుతున్నా, పద్మములు లోయల్లో ఉంటాయి. పద్మాలకు మట్టి బురద ఉండదు, అది స్వచ్ఛమైన జలము మధ్య ఉంటుంది. మన జీవితాలు కూడా లోతైనటువంటి ఆత్మీయ విషయాలు దేవుడు మనకి తెలియపరిచినప్పుడు ఆ లోతైన అనుభవంలో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే పరలోక సంబంధమైనటువంటి మర్మమైన విషయాలంతా కూడా శిష్యులకు బోధించుచూ రాగలిగాడు. దేవుడు ఊరకనే చెప్పలేదు, నాకు మొరపెట్టు, గూఢమైన విషయాలు నీకేం చేస్తాను, నేను తెలియపరుస్తాను. ఈ గూఢమైన విషయాలు సంఘాల్లో లేవు. ఏ జక్కయ్యకతో, ఏ మార్తమ్మకతో, లేక తప్పిపోయిన కుమారుడో, వీటితో జీవితం అంతా చెప్పేస్తున్నారే, కానీ వాక్యములో
ఉన్న లోతైనవి సంఘాలు చెప్పలేదు. అందుకే సంఘాలు లోతుగా వెళ్ళలేదు. నామకార్థ సంఘాలు, నామకార్థ క్రైస్తవ కుటుంబాలు కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలైన మన జీవితంలో ఆయన మనల్ని ప్రేమించుటను బట్టి ఈ రోజున ఆయన నా ఎడల నీడల ఆయన చూపిన కృపను బట్టి కొంత మట్టుకు వాక్యములో ఉన్న లోతైన విషయాలు ఆయన మనకు బోధించుటను బట్టి ఆ లోతైన అనుభవంలో మనకు వెళ్ళడం, ఆయన మందనేటువంటి సంఘములో ఉన్న మనము, పద్మములు ఉన్న స్థలములో లోతైన అనుభవాలలో మనము నడవడం మన పట్ల దేవుడు చూపిన కృప. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క మందను దేవుడు మేపే విధానాన్ని గురించి మనము చూడగలిగితే రాబోయే రోజుల్లో దాన్ని ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవా మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మన దేవుడు మన ప్రాణప్రియుడు, మన కోసం ప్రాణం పెట్టుటను బట్టి ఆయన ప్రేమ ఎటువంటిదో మనకు తెలిసి వచ్చింది. అందుకే మనం ఆయన ప్రేమిస్తున్నాం. మరణం వరకు కూడా వారు తమ ప్రాణాలు ప్రేమించిన వారు కాదు అంటే, లోకములో ఎదురయ్యే దెబ్బలు ఎన్ని వచ్చినా ప్రాణాన్ని ప్రేమించలేదు. దేవుని కోసం ఏమైనా కానీ ముందుకు వెళ్ళిపోయారు. అది నా ప్రాణప్రియుడా అనే మాటకున్న అర్థం. దేవుని కుమార్తెగా పై బోధలకు ఈరోజు దేవుడు మనం తీసుకురాలేదు. లోతైన విషయాలు మనకు బోధించాడు. మన జీవితం అనుభవం ఆ స్థితిలో సాగిపోవాలి.